ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కమిషనర్ ఆఫీస్లో పంపాల్సిన ఉంటుంది. ఒకటి ఏం చెప్పారంటే, ఒకవేళ ఇప్పుడు ప్యాడీ మన దగ్గర ఎక్కువ కల్టివేషన్ ఉంది అంటే ప్యాడీ ఇప్పుడు గ్రెయిన్ ఫార్మేషన్ కాలేదు చాలా చోట్ల, అంటే 15th to 21st మార్చ్లో అప్పుడు ఏవైతే అన్సీజనల్ రెయిన్స్ ఉన్నాయి అప్పుడు గ్రెయిన్ ఫార్మేషన్ కాలేదు కాబట్టి ఎక్కువ డ్యామేజ్ ఉండకపోవచ్చు. సో అందుకే ప్యాడీ మనం ఏవైతే ఎక్కడైనా ప్యాడీలో ఎక్కువ డ్యామేజ్ కాలేదు కాబట్టి వేరే క్రాప్స్లో ఎక్కడైనా ఎక్కువ డ్యామేజ్ అయింది వాటికి కొంత మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన అని చెప్పారు. కానీ మన దగ్గర అలాంటి ఇష్యూ ఏం లేదు, ఎందుకంటే మన దగ్గర యాజ్ ఆఫ్ నౌ రిపోర్టెడ్ డ్యామేజ్ అబవ్ 33% ఏవైతే ఉన్నాయి మీరు తక్కువే రిపోర్ట్ చేశారు కాబట్టి ప్యాడీ కానీ, జ్వార్ కానీ, మేజ్ కానీ, సన్ఫ్లవర్ కానీ, హార్టికల్చర్ క్రాప్స్ కానీ అన్నిటికీ ఫీల్డ్కి వెళ్ళండి. ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా అసెస్మెంట్ చేయండి. ఏవైతే 14 కాలమ్ ఫార్మాట్ ఉంది, నిల్ రిపోర్ట్ ఉంటే నిల్ రిపోర్ట్ ఇవ్వండి, లేకుంటే ఎక్కడైనా అబవ్ 33%